ప్రకాశం జిల్లాలోని మారెళ్ల గ్రామంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరికి వేళ్లతో సహా పెకిలించిన ఓ రావి చెట్టు రాత్రికి రాత్రి మళ్లీ తానంతటా అదే నిలబడటం అక్కడి స్థానికులను షాక్ కు గురిచేసింది. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠ వేళ జరిగిన ఈ ఘటనను భక్తులు దైవ సంకేతంగా భావిస్తున్నారు. అంతేగాక ఆ చెట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు కూడా భారీగా తరలి వస్తున్నారు. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాల సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న ఓ పురాతన రావి చెట్టును తొలగించే ప్రయత్నంలో భాగంగా దాన్ని పూర్తిగా నరికి వేళ్లతో సహా పెకిలించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే మరుసటి రోజు ఉదయానికి అదే చెట్టు తిరిగి నిలబడినట్టుగా కనిపించడంతో గ్రామస్తులు దీన్ని బ్రహ్మంగారి మహిమగా భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన తర్వాత గ్రామానికి భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోయింది. చెట్టు వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొడుతూ పూలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంతేగాక ఇది సాధారణ విషయం కాదని దైవ సంకేతమని కొందరు భక్తులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వేళ్లు పూర్తిగా తెగకపోవటం వల్లే చెట్టు మళ్లీ నిలబడి ఉండొచ్చంటూ ప్రకృతి సహజ ఘటనగా అభిప్రాయపడుతున్నారు. కానీ గ్రామస్తుల విశ్వాసం మాత్రం రోజు రోజుకి మరింతగా బలపడుతోంది. ఇదే సమయంలో బ్రహ్మంగారి ఆలయంలో జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా సాగాయి. మహిళలు 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించగా ఆ గ్రామం అంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. హారతులు, భజనలు, ప్రత్యేక పూజలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం. బ్రహ్మంగారి మఠం వద్దకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు కూడా తరలి వెళుతూ ఉంటారు. ఇక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలిజ్ఞానం కారణంగా ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మారేళ్ల గ్రామంలో జరిగిన ఈ రావి చెట్టు ఘటన కూడా అదే విశ్వాసాన్ని మరింత పెంచిందనే చర్చ జరుగుతోంది. అయితే ఇది నిజంగా దైవ మహిమ లేక ప్రకృతి వింత అన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఈ సంఘటన మాత్రం భక్తుల్లో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలోని మారెళ్ల గ్రామంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరికి వేళ్లతో సహా పెకిలించిన ఓ రావి చెట్టు రాత్రికి రాత్రి మళ్లీ తానంతటా అదే నిలబడటం అక్కడి స్థానికులను షాక్ కు గురిచేసింది. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠ వేళ జరిగిన ఈ ఘటనను భక్తులు దైవ సంకేతంగా భావిస్తున్నారు. అంతేగాక ఆ చెట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు కూడా భారీగా తరలి వస్తున్నారు. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాల సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న ఓ పురాతన రావి చెట్టును తొలగించే ప్రయత్నంలో భాగంగా దాన్ని పూర్తిగా నరికి వేళ్లతో సహా పెకిలించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే మరుసటి రోజు ఉదయానికి అదే చెట్టు తిరిగి నిలబడినట్టుగా కనిపించడంతో గ్రామస్తులు దీన్ని బ్రహ్మంగారి మహిమ భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన తర్వాత గ్రామానికి భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోయింది. చెట్టు వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొడుతూ పూలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంతేగాక ఇది సాధారణ విషయం కాదని దైవ సంకేతమని కొందరు భక్తులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వేళ్లు పూర్తిగా తెగకపోవటం వల్లే చెట్టు మళ్లీ నిలబడి ఉండొచ్చంటూ ప్రకృతి సహజ ఘటనగా అభిప్రాయపడుతున్నారు. కానీ గ్రామస్తుల విశ్వాసం మాత్రం రోజు రోజుకి మరింతగా బలపడుతోంది. ఇదే సమయంలో బ్రహ్మంగారి ఆలయంలో జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా సాగాయి. మహిళలు 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించగా ఆ గ్రామం అంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. హారతులు, భజనలు, ప్రత్యేక పూజలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం. బ్రహ్మంగారి మఠం వద్దకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు కూడా తరలి వెళుతూ ఉంటారు. ఇక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలిజ్ఞానం కారణంగా ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మారేళ్ల గ్రామంలో జరిగిన ఈ రావి చెట్టు ఘటన కూడా అదే విశ్వాసాన్ని మరింత పెంచిందనే చర్చ జరుగుతోంది. అయితే ఇది నిజంగా దైవ మహిమ లేక ప్రకృతి వింత అన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఈ సంఘటన మాత్రం భక్తుల్లో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలోని మారెళ్ల గ్రామంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరికి వేళ్లతో సహా పెకిలించిన ఓ రావి చెట్టు రాత్రికి రాత్రి మళ్లీ తానంతటా అదే నిలబడటం అక్కడి స్థానికులను షాక్ కు గురిచేసింది.
బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠ వేళ జరిగిన ఈ ఘటనను భక్తులు దైవ సంకేతంగా భావిస్తున్నారు. అంతేగాక ఆ చెట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు కూడా భారీగా తరలి వస్తున్నారు. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాల సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న ఓ పురాతన రావి చెట్టును తొలగించే ప్రయత్నంలో భాగంగా దాన్ని పూర్తిగా నరికి వేళ్లతో సహా పెకిలించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే మరుసటి రోజు ఉదయానికి అదే చెట్టు తిరిగి నిలబడినట్టుగా కనిపించడంతో గ్రామస్తులు దీన్ని బ్రహ్మంగారి మహిమగా భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన తర్వాత గ్రామానికి భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోయింది. చెట్టు వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొడుతూ, పూలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంతేగాక ఇది సాధారణ విషయం కాదని, దైవ సంకేతమని కొందరు భక్తులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వేళ్లు పూర్తిగా తెగకపోవటం వల్లే చెట్టు మళ్లీ నిలబడి ఉండొచ్చంటూ ప్రకృతి సహజ ఘటనగా అభిప్రాయపడుతున్నారు. కానీ గ్రామస్తుల విశ్వాసం మాత్రం రోజు రోజుకి మరింతగా బలపడుతోంది. ఇదే సమయంలో బ్రహ్మంగారి ఆలయంలో జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా సాగాయి. మహిళలు 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించగా ఆ గ్రామం అంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. హారతులు, భజనలు, ప్రత్యేక పూజలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం. బ్రహ్మంగారి మఠం వద్దకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు కూడా తరలి వెళుతూ ఉంటారు. ఇక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం కారణంగా ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మారేళ్ల గ్రామంలో జరిగిన ఈ రావి చెట్టు ఘటన కూడా అదే విశ్వాసాన్ని మరింత పెంచిందనే చర్చ జరుగుతోంది. అయితే ఇది నిజంగా దైవ మహిమ లేక ప్రకృతి వింత అన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఈ సంఘటన మాత్రం భక్తుల్లో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.